Shall we wait for your students? Come. Shall we wait or shall we start? Please answer someone. చెప్పమ్మా ఏం చేద్దాం కాసేపు వెయిట్ చేద్దామా కాసేపు వెయిట్ చూద్దాం చేద్దామా వెయిట్ Okay. చేద్దాం విరాట్ ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ టు కమ్ ఫస్ట్. ఎవ్రీడే ఇలాగే చేస్తున్నారు. గుడ్ విరాట్.
right? Okay, let them come. In between we will just discuss what the previous class is about. Okay, I can't give more than 5 minutes. Okay, first one. So what we have discussed in last 2 classes, చెప్పండి శ్రీరామ్. ఏమైనా ఆటో సైకిల్ డీజిల్ సైకిల్ ఆటో సైకిల్ వర్క్ డన్ ఎఫిషియన్సీ ఏం నేర్చుకున్నారు? ఆటో సైకిల్ డీజిల్ సైకిల్ కదా. yes ma'am ఏంటది? వాట్ ఆర్ ద టర్మ్స్ యు ఆర్ ప్రాక్టీసింగ్? వర్క్ డన్ ఎఫిషియన్సీ ఓకే, వర్క్ డన్ ఎఫిషియన్సీ, మెయిన్ ఎఫెక్టివ్ ప్రెషర్ mean effective pressure calculate చేసాం already. For this auto cycle has been completed all the 3, and coming to the diesel cycle you have completed still work done efficiency. Now we will be calculating about the mean effective pressure, right? yes ma'am Why Manu is very irregular to the class? Manu is irregular to the class. Why? మేడం ప్లాన్ అయిపోయింది మేడం, రీఛార్జ్ చేయించుకున్నాను. ఎన్సెల్ అయిపోద్ది అబ్బాయి. అంటే ఆ రోజు డేటా ప్లాన్ అయిపోయింది మేడం, 21 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించాలి కదా, అందుకే నేను అప్పుడు అంటే ఆ రోజు లేదు మేడం. అందరు చేసుకుంటావా? లేదు మేడం, ఆడతలేదు. అజయ్ ఏమైపోయాడు? అజయ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంటే అదొక పోయాడు మేడం. అటు వెళ్ళిపోయాడా? మంచి పని చేశారు, వెరీ గుడ్, నైస్, ఎంజాయ్ చేయమను. మళ్ళీ నేర్చుకుంటాను మేడం. శ్రీరామ్ ఫోన్ చేసి ఏం జరిగాడు అడుగుతాడు మేడం. శ్రీరామ్ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకు శ్రీరామ్. మీ క్లాస్ మేడం ర్యాంకర్ మేడం ఎవరు? వాళ్ళిద్దరు. అవునా? అయినా పర్లేదు చెప్పద్దు, వాళ్ళే చదువుకుంటారులే. మీరు చెప్తారుగా మేడం. మళ్ళీ ఏం చెప్పను నేను, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారేంటి? అది చెప్తారు మేడం, మీరు అట్లా అంటారు. చెప్పను, సీరియస్ గా చెప్తారు చెప్తాను. మేడం. నేను చాలా మంచిదాన్ని, అసలు చెప్పను, ఆసక్తి లేదు. సో దిస్ ఇస్ డీజిల్ సైకిల్. ఇదే ప్రాబ్లం, నేను అటు స్లైడ్ చేయగానే ఇక్కడ ఎవరో ఒకరు అడ్మిట్ అవుతా ఉంటారు. ఐ హావ్ టు మూవ్ దట్ సైడ్, దిస్ సైడ్. సో ఇది గుర్తున్నాయండి? చేశారా ఈ డెరివేషన్ ని? నో ఆన్సర్. డెరివేషన్ చేశారా? శ్రీరామ్, ధనలక్ష్మి డెరివేషన్ చేశారా? మేడం డెరివేషన్ చేశారా డీజిల్ సైకిల్ కి ఎఫిషియన్సీ వరకు? ఈయన క్లాస్ అటెండ్ అవ్వలేదు మేడం. నిన్న క్లాస్ లేదు, మొన్న క్లాస్ మ్యామ్. అంతకు ముందు క్లాస్ అటెండ్ అవ్వకపోతే ఇప్పుడు క్లాస్ ఏమర్థం అవుతుంది? డిఫికల్ట్. విరాట్ ఏమైపోయాడు? నాట్ పార్టిసిపేటింగ్, రైట్. సో ఇక్కడ వరకు అయిపోయిందండి. సో డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ ఇస్ 1 - 1 by gamma into r to the power of gamma minus 1 rho into gamma minus 1 by rho minus 1. This is the efficiency of diesel cycle. Okay. So now r is equals to v1 by v2 and rho is equals to v3 by v2 and gamma is equals to 1 by 4. ఈ అన్ని డెరివేషన్స్ అయిపోయింది కదండి. నెక్స్ట్ డెరివేషన్ చేద్దామండి. ఉద్దేశం ఉందో లేకపోతే మీ ఇష్టమే. సో ఈ ఈక్వేషన్ లో చూడండి అమ్మా, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆటో సైకిల్ దీనికి మొత్తం ఈ ఫ్యాక్టర్ మొత్తం డిఫరెంట్ కదండి. ఈ ఫ్యాక్టర్ మొత్తం డిఫరెంట్ కదా. సో దిస్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. దిస్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఎందుకు అంటే డెన్సిటీ హ్యాస్ టు బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. సో హెన్స్ ఫర్ గివెన్ ఒక కంప్రెషన్ రేషియో తీసుకున్నాం కదండి మనం. ఆ కంప్రెషన్ రేషియోకి ఆటో సైకిల్ ఎప్పుడైనా ఎక్కువ ఎఫిషియన్సీ ఇస్తుంది, మోర్ ఎఫిషియంట్. ఆటో సైకిల్ విల్ బి మోర్ ఎఫిషియంట్. రైట్. సో నౌ we will be discussing about the mean effective pressure. So before going to mean effective pressure, formula తెలుసండి. mean effective pressure is equals to work done by v1 minus v2. గుర్తుందా? ఆటో సైకిల్ కి అదే ఫార్ములా అప్లై చేసాం. ఒకసారి చూపినా మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కి ఒక ఫార్ములా వేసామండి. సారీ, దిస్ ఇస్ ప్రాబ్లం. సో హియర్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ చూడండి అమ్మా, వర్క్ డన్ బై v1 minus v2 వేసాం కదా.
ఇక్కడ వర్క్ డన్ అన్నదంతా క్యాలిక్యులేట్ చేశాం కదా. వర్క్ డన్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసారండి, ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే యూ హ్యావ్ దిస్ టర్మ్స్. ఎక్కడి నుంచి వచ్చే టర్మ్స్ అంటే యూ హ్యావ్ టేకెన్ దిస్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీస్ అండ్ వి, ప్రెషర్స్ వాల్యూమ్స్ లోకి మార్చుకున్నారండి మన ఈక్వేషన్ ని మొత్తమే. సో సేమ్ స్టోరీ ఇప్పుడు కూడా we will just start with the net force, net work for diesel cycle can be expressed as, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి, in terms of PV, P into V ఫార్మ్ లో చేయాలండి. సో నౌ వర్క్ డన్ కెన్ బి ఈక్వల్ టు, ఏం లేదండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కావాలి అనుకుంటే మా ఈ ఈక్వేషన్, నేను ఒక ఈక్వేషన్ రాస్తాను, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది డెరివేషన్ కావాలి అనుకుంటే నౌ టేక్ దిస్ వర్క్ డన్, మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ వర్క్ డన్ అన్నది క్యాలిక్యులేట్ చేసామండి డీజిల్ లో కూడా. బిఫోర్ ఆల్ దీస్ 4 parts we have taken here as work done. అక్కడ work done is equal to Cp into T3 minus T2 minus Cp by T4 minus T1 అన్నాం కదా. హీట్ సప్లైడ్ బై హీట్ రిజెక్టెడ్, గుర్తుందండి ఇది. సో ఈ ఈక్వేషన్ ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళండి అమ్మా పీవీ ఫార్మ్స్ లోకి. ఎక్కడైతే ఎడియాబెటిక్ ప్రాసెస్ ఉందో అక్కడ ఎడియాబెటిక్ ఈక్వేషన్ వేయాలి. ఆ కండిషన్లన్నీ అప్లై చేస్తే మీకు వచ్చే వాల్యూ ఏముంటది అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, వర్క్ డన్ విల్ బి ఈక్వల్ టు P2 into minus V2, V3 minus V2 plus P3 V3 minus P4 V4 by gamma minus 1 minus P2 V2 minus P1 V1 by gamma minus 1. ఈ స్టెప్ అంతా సేమ్ అండి ఆటో సైకిల్ కి ఏదైతే వచ్చిందంటే ఈ స్టెప్ అంతా ఆటో సైకిల్ లో కూడా వస్తుంది. సేమ్ స్టెప్ విల్ బి దేర్ ఇన్ ఆటో సైకిల్ ఆల్సో, ఓన్లీ దిస్ ఎక్స్ట్రా పార్ట్ విల్ బి దేర్, దట్ ఈస్ P2 into P3 minus V2 మాత్రమే ఎక్స్ట్రా పార్ట్ అండి. ఓకే, సో నౌ we will start deriving this. Shall we start deriving? సో రో అంటే ఏంటమ్మా, సో నేను బేసిక్ టర్మ్స్ రాస్తానండి ఫస్ట్ ఇక్కడ వాడుకునేవి. రో ఈజ్ ఈక్వల్స్ టు V3 by V2 అండి, V3 by V2. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ V3 ఈజ్ ఈక్వల్స్ టు రో ఇంటూ V2, ఇలా కూడా రాసుకోవచ్చండి. అలాగే V1 by V2 ఈజ్ ఈక్వల్స్ టు R, ఐ కెన్ రైట్ లైక్ దిస్, V1 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ V2 అని రాసుకోవచ్చండి. బట్ V4 ఈజ్ ఈక్వల్స్ టు V1 అండి. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, V4 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ V2 అని రాసుకోవచ్చా. ఇన్స్టెడ్ ఆఫ్ R1 ఐ సబ్స్టిట్యూట్ R4, అంతేనండి. Someone is waiting here. Okay, so now we will substitute these values అండి. వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి అమ్మా. వర్క్ డన్ W is equal to P2, అలానే రాసేసుకోండి, నో చేంజ్ ఇన్ P2. V3 can be written as rho into PR2, so rho into V2 minus V2. రెండు సేమ్ టర్మ్స్ కదండి, ఈజీ అయిపోతుంది సొల్యూషన్, అందుకోసమే. ప్లస్ రో 3 అలాగే రాసేసుకోండమ్మా, డోంట్ చేంజ్ P3, బట్ P3 చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే రో ఇంటూ V2 కింద రాసుకోవచ్చండి, రో ఇంటూ V2 కింద రాసుకోవచ్చు, రో ఇంటూ V2 మైనస్ P4 అలానే రాయండి అమ్మా. అగైన్ V4 కెన్ బి రిటన్ యాజ్ R ఇంటూ V2, సో దట్ V3 V4 లో ఉన్న టర్మ్స్ అన్ని V2 లోకి కన్వర్ట్ చేసేసుకుంటున్నామండి బై గామా మైనస్ 1. ఇది ఒక టర్మ్ అయితే మళ్ళీ మైనస్ P2 V2 అలానే ఉంచేసేయండి అమ్మా. P2 V2 ఏం మార్చొద్దు, V2 కదా, అన్ని టర్మ్స్ ని 2 లో వీళ్ళలోకి మారుస్తున్నాం కాబట్టి V2 లోకి డోంట్ చేంజ్. అగైన్ P1 ఈక్వేషన్ అంతా R ఇంటూ V2, సో R ఇంటూ V2 రాయండి బై గామా మైనస్ 1. ఓకే, సో నౌ వి విల్ కంప్లీట్ దిస్ ఈక్వేషన్. దిస్ ఇస్ ఈక్వల్స్ టు, ఏం కామన్ తీయచ్చండి, ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ నుంచి B కామన్ తీయచ్చు. P2 V2 is rho minus 1 and ఒకటి, again plus I can write like this. Someone is again.
సో P2 V2 ఇంటూ రో -1 సరిపోయిందండి. నెక్స్ట్ ఈక్వేషన్ లో ఏం రాస్తామంటే సేమ్ ఈక్వేషన్ డ్రాప్ డౌన్ చేసుకున్నామా, సేమ్ ఈక్వేషన్ ని డ్రాప్ డౌన్ చేసుకోండి. అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని P3 ఇంటూ రో ఇంటూ V2 మైనస్ P4 ఇంటూ R ఇంటూ V2 బై గామా -1 మైనస్ P2 ఇంటూ V2 మైనస్ P1 ఇంటూ R ఇంటూ V2 బై గామా -1. సో ఈ టర్మ్స్ గామా -1 ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయండి అమ్మా ఇవతల టర్మ్ కూడా. అంటే మొత్తంకి బేస్ వచ్చేసి డినామినేటర్ వచ్చేసి 1 బై గామా బై -1 ఉండాలి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు గామా -1 తీసుకుంటే మల్టిప్లై అవుతుందండి. సో దాంట్లో ఈక్వేషన్ ఏముందంటే P2 ఇంటూ V2 ఇంటూ గామా -1 ఇంటూ రో -1 ఇంటూ గామా -1, ఓకే, ప్లస్ P3 రో V2 మైనస్ P4 R V2. సేమ్ ఈక్వేషన్ అండి, ఇంతకు ముందు మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ని కలిపి రాసేస్తున్నాను అంతే, నేనేం చేయట్లేదు. మైనస్ P2 V2 ప్లస్ P1 R ఇంటూ V2. సో చూడండి అమ్మా, ఈ అన్ని టర్మ్స్ లో V2 కామన్ ఉంది కదా, పైన అన్ని టర్మ్స్ లో నేను V2 కామన్ తీసేసుకుంటాను. సో V2 కామన్ తీసుకుంటే మై ఈక్వేషన్ విల్ చేంజ్ లైక్ P అండి, ఇది నాట్ P2 ఇంటూ గామా -1 ఇంటూ రో -1 ఇంటూ గామా -1 ప్లస్ ఇందులో ఏముందమ్మా P3 ఉంది కదా, సో రైట్ ఇట్ P3 ఇంటూ రో మైనస్ P4 ఇంటూ R, ఇలానే ఉంచండమ్మా, మైనస్ ఆఫ్ P2 మైనస్ P1 R, ఓకే, బై గామా -1 కామన్. డోంట్ చేంజ్ దిస్ గామా -1, జస్ట్ లీవ్ లైక్ దట్. సో నెక్స్ట్ టర్మ్ లో ఏం చేస్తామండి, సో ఈ టర్మ్ లోంచి P3 కామన్ తీయండి, ఈ టర్మ్ లోంచి P2 కామన్ తీయండి, ఈ టర్మ్ లోంచి P3, ఈ టర్మ్ లోంచి P2 కామన్ తీయండి. సో యువర్ ఈక్వేషన్ విల్ చేంజ్ లైక్ రాస్తాను P2 ఇంటూ రో -1 ఇంటూ గామా -1 ప్లస్ ఈ రెండిట్లోంచి P3 కామన్ తీయమన్నాం కదా, P3 కామన్ తీస్తే ఏమవుతుంది రో మైనస్ P4 బై P3 ఇంటూ R మైనస్ ఆఫ్ P2 కామన్ తీసుకుందాం అనుకున్నాం కదండి, 1 మైనస్ P1 బై P2 ఇంటూ R, ఓకే. సో ఇవన్నీ ఎందుకు ఇలా రాశారు అండి, P4లు P3లు ఇలాగే ఎందుకు తీసుకున్నారండి, ఏమైనా ఐడియా ఉందా? Is there any idea why you have taken this P4లు P3లు ఎందుకు తీసుకున్నాం, ఐడియా ఉందా? ఉండాలి కదా, ఆల్రెడీ ఆటో సైకిల్ లో చేశారండి. P4 అండ్ P3 can be the ratio. సో ఆ రేషియోస్ ఏంటో రాస్తున్నానండి. ఫస్ట్ నేను P4 by P3 can be written as P3 by P4 whole to the power of gamma. So that is equals to P3 by P4 can be taken as rho by R అండి, rho by R whole to the power of gamma. ఎలా వచ్చిందంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అమ్మా, V1లు V2లు ఉన్నాయి కదా మన దగ్గర వాల్యూస్, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. I have already explained this term. V4 by V3 can be written as V1 by V3 into V1 by V2. V4 by V3 is equals to V1 by V3, which is equal to, ఎందుకంటే V4 is equals to V1 కాబట్టి this is equal into V2 by V3 అని రాయొచ్చు అని చెప్పాను కదా. So V1 by V2 is said to be, V1 by V2 is R and rho is V2 by V3, V2 by V3 rho V2 కాబట్టి by rho. సో ఇక్కడ టర్మ్ ఏమైందండి, V4 by V3 అయితే R by P అయింది, కానీ ఇక్కడ V3 by V4 రివర్స్ కాబట్టి rho by R వచ్చింది, rho by R to the power of gamma. ఇది అర్థమైందా? ఇది ఆల్రెడీ చెప్పానండి, డెరివేషన్ ఎఫిషియన్సీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఎఫిషియన్సీ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నెక్స్ట్, so I have this equation to be taken as P4 by P3 can be taken as rho by R in all to the power of gamma అని రాసుకోవచ్చండి నేను, ఓకే. ఇంకా ఇంకో స్టెప్ వెళ్తే నేను ఇలా రాసుకోవచ్చా, rho to the power of gamma into R to the power of gamma -1 అని రాసుకోవచ్చండి, సారీ R to the power of మైనస్ గామా అని రాసుకోవచ్చా?
ఆర్ టు ద పవర్ ఆఫ్ మైనస్ గామా అని రాసుకోవచ్చండి. ఎస్ మేడం. ఆర్ టు ద పవర్ ఆఫ్ మైనస్ గామా. సో దిస్ ఇస్ P4 by P3. P4 by P3 can be taken as rho by R whole to the power of gamma, where I can write P to the power, rho to the power of gamma into R to the power of minus gamma. So దీన్ని నెక్స్ట్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. P2 V2 ఏదైతే మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి ఈక్వేషన్? P2 కామన్ ఉంది కదండి, P2 కామన్ ఉంది కదా మన దగ్గర. సో P2 బయట తీసేసేయండి. P2 ఉంది కదా అక్కడ, అదే ప్లేస్ లో P2 ఉంది కదండి. దిస్ స్లైడ్ V2 కామన్ ఉంది కదండి, P2 ఉంది కదా. సో నౌ ఆ P2 ని అలా ఉంచేసి we will start writing a derivation now. ఈక్వేషన్ రాసేసుకుందాం అండి. సో you can take this P2 also outside. P2 V2 బయట ఉందండి, just leave like this. P2 into rho minus 1 into gamma minus 1. ఇంతేనండి ఫస్ట్ టర్మ్. ఇంకేమైనా ఉందా? P2 into gamma minus 1 plus P3 plus P3 ఉంది కదండి, just leave like that it to be P3 ని అలానే ఉంచండి అమ్మా, don't change your P3 values. So when it is P3 into rho minus P4 by P3 నేను రాసుకోవచ్చండి. rho to the power of gamma into r to the power of minus gamma. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో I can write that equation in such a way like rho minus P4 by P3 ని ఇలా రాయొచ్చండి. rho to the power of gamma r to the power of minus gamma, ఇంకొక r మిగిలింది కదండి, into r, make it into r. So I can write, okay, make it into r, don't confuse, just leave like this. 1 minus gamma అని కూడా రాయొచ్చండి, just leave like this, don't worry. Minus ఏముందండి, ఇంకా P2 వాల్యూ ఉంది కదా, P2 కామన్ తీసిన వాల్యూ ఉంది, into 1 minus P1 minus P2. P1 minus P2 can be taken as P1 minus P2 r to the power of minus gamma అని రాసుకోవచ్చండి, into r. 1 minus gamma again, 1 minus gamma. So now I say that the pressures at P2 and P3 is equal. P2 and P3 దగ్గర ప్రెషర్ ఈక్వల్ అనుకుంటున్నాం అండి. ఎందుకు ఈక్వల్ అండి? ప్రెషర్ at 2 and 3 ఎందుకు ఈక్వల్? చెక్అవుట్. P3 is equal to P2 అని ఇక్కడ డీజిల్ సైకిల్ దగ్గర రాసాం కదా. సో అకార్డింగ్ టు దట్ కండిషన్ ఇప్పుడున్న ఫార్ములాలో ఏం చేస్తారండి, P2లు P3లు కామన్ తీసేసుకోవచ్చు కదా, బికాస్ బోత్ ఆర్ సెట్ టు బి సేమ్ వాల్యూస్ కదండి. 5 gamma minus 1 as it is, don't change. ఇప్పుడు P2 V2 అని కామన్ తీసేస్తున్నానండి. rho minus 1 into gamma minus 1 plus rho minus rho to the power of gamma into r to the power of 1 minus gamma minus 1 bracket open చేసుకుందాం అండి. 1 minus r to the power of 1 minus gamma, r to the power of 1 minus gamma by, this is closed again, divided by gamma minus 1, divided by gamma minus 1, divided by gamma minus 1. This is clear now? P2 V2 rho minus 1 into gamma minus 1 plus rho minus rho to the power of gamma into r to the power of 1 minus gamma minus of 1 minus r to the power of 1 minus gamma by gamma minus 1. Okay, so now ఈక్వేషన్స్ అన్ని ఎలా రాసామో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి ఆల్రెడీ. సో డోంట్ వరీ, నౌ వీ విల్ గో విత్ ది నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే కండిషన్ లాగా రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారంటే P2 by P1 is equal to V1 by V2 whole to the power of gamma, or P2 is equals to P1 into R to the power of gamma అని రాసుకోవచ్చు. అలాగే V1 by V2 is equals to R అయితే I can write this V2 equation can be V1 into R to the power of V2 is equals to V1 into R to the power of minus 1. అంతే కదండి.
V2 ఈజ్ ఈక్వల్ టు కదండి R కిందకి వస్తుంది, ఎస్ మేడం. -1 అవుతుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్ ని మొత్తాన్ని ఇందులో ఎక్కడెక్కడ మీరు ఎలా సబ్స్టిట్యూట్ చేయగలితే అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో ఫస్ట్ కండిషన్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామండి, P2 కదా, P2 ఈజ్ ఈక్వల్ టు P1 R to the power of gamma. P1 R to the power of gamma. ఫస్ట్ కండిషన్ లో P2 బదులు యు ఆర్ రైటింగ్ P1 R to the power of gamma. నెక్స్ట్ V1 అండి. V1 అంటే V1 can be written as సారీ V2 ఉందండి మన దగ్గర, V2 ఉందండి. V2 రాయాలంటే ఏం చేయాలి, V1 R to the power of -1. R to the power of -1. R to the power of -1. ఇది తీసుకున్నాక ఇంకేమున్నాయి చెప్పండి అమ్మా. ఇప్పుడు రో -1 ఇంటూ గామా -1 అంతేనండి. ప్లీజ్ స్పీక్ అవుట్. ప్లస్ రో to the power of gamma into R to the power of 1 minus gamma minus of 1 minus R to the power of 1 minus gamma. అంతేనండి. Yes, ma'am. Divided by gamma -1 again. So now I can write this equation like this. ఇలా రాయొచ్చా, P1 into V1 into R to the power of gamma -1 అని రాసుకోవచ్చండి. ఇక్కడ R ఇక్కడ R కదా బేసిస్. సో నేను యాడ్ చేసుకోవచ్చా పైనకి. Yes, ma'am. వెరీ గుడ్. యాడ్ చేసుకున్న తర్వాత ఇది సాల్వ్ చేయాలండి. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే యూ విల్ బి గెటింగ్ గామా ఇంటూ, సాల్వ్ మొత్తం చేయండి అమ్మా, చాలా టైం పడుతుంది. రో -1 గామా ఇంటూ రో -1 మైనస్ R to the power of 1 minus gamma, R to the power of 1 minus gamma. చూడండి అమ్మా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ బికమ్ 1 R to the power of 1 minus gamma ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది, రో R మిగిలింది. ఈక్వేషన్ లో రో R మిగిలింది, ఇంకొక ఈక్వేషన్ లో -1 మిగిలింది. ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ అ పార్ట్. సో దిస్ విల్ బికమ్ గామా -1. సో రో 1 V1 into R to the power of gamma -1 into rho -1 minus R to the power of 1 minus gamma into rho R -1. ఏం లేదండి, ఇక్కడ ఇవన్నీ ఎక్స్పాండ్ చేసి ఈక్వల్ గా కామన్ తీసుకుంటే ఈక్వేషన్ వస్తుందండి. ఓకే, సో నౌ దిస్ ఇస్ సెట్ విత్ ది వర్క్ డన్. దిస్ ఇస్ సెట్ విత్ వర్క్ డన్. దిస్ ఇస్ సెట్ విత్ Rho power R. మా Rho power R -1. రో పవర్ అది R అనేది gamma. ఎక్కడ ఇదా, ఇక్కడ మనం R power 1 minus gamma into rho power R -1 ఉంటుంది. అదే R అండి ఇది. దిస్ ఇస్ R. సారీ సార్, దట్ ఈస్ గామా అగైన్. దట్ ఈస్ గామా అండి. దిస్ ఇస్ గామా ఉంది. దట్ ఈస్ గామా. రో టు ద పవర్ ఆఫ్ గామా -1. ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి అమ్మా. ఇది రో టు ద పవర్ ఆఫ్ గామా R to the power of 1 minus gamma -1 అన్నారు కదా, -1 ప్లస్ గామా టు ద పవర్ ఆఫ్ -1. ఈ రెండింటిని కామన్ తీస్తే R to the power of 1 minus తీసేస్తే రో టు ద పవర్ ఆఫ్ గామా -1 మిగిలిందండి ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ ఇక్కడతో సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా సాటిస్ఫై చేసాము అంటే ఇక్కడ గామా ఇంటూ రో -1 అన్న కండిషన్ తీసుకున్నాం, వేర్ దిస్ 1 కెన్ బి టేకెన్ అవుట్. ఇది ఎక్స్పాండ్ చేసేసి ఈక్వేషన్ ని బయటికి తీసుకుంటే ఇట్ బికేమ్ రో 1 V1 సో P1 రో 1 ఇంటూ R to the power of gamma -1 into gamma into rho -1 minus R to the power of 1 minus gamma into rho to the power of R -1 by gamma -1. This is said to be the work done. కానీ మనకి ఈ కండిషన్ ఏంటంటే వర్క్ డన్ కాదేమో కదా, మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామండి, వర్క్ డన్ mean effective pressure. మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్. mean effective pressure PM. So PM is equals to work done equation రాసేసుకోండమ్మా. సేమ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం రాసిన ఈక్వేషన్ P1 V1 into R to the power of gamma -1 బ్రాకెట్ ఓపెన్ చేసి gamma into rho -1 minus R to the power of 1 minus gamma into rho to the power of gamma -1. Okay, by gamma -1. ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ అండి. నెక్స్ట్ ఏంటంటే డివైడ్ బై V1 by V2 కదా.
divided by V1 minus V2. So I equation expand చేస్తే I can write to R minus 1 by R అండి. టెక్నిక్ వచ్చిందంటే ఇందాక ఒక ఈక్వేషన్ చెప్పాం కదండి ఇక్కడ. From this equation I can get V1 is equal to not this. So this equation. So from this equation I can get V1 is equal to R into V2 అండి. V1 is equals to R into V2. So V1 is equals to R into V2 అంటే V1 is equals to R into V2. When it is V1 minus V2, I can write like V1 minus R into V2 and plus V1. When I take out the common for V1, it becomes 1 minus 1 V2. V1 by V2. Again, a complete solution of this will be happening as R minus 1 by R. So now I can write this equation to be Pm is equals to P1 into కొంచెం సాల్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఒక ఆర్ ఉంది కదా, ఈ ఆర్ పైన వెళ్తే ఈ పాజిటివ్ ఆర్ ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయండి. ఇట్ విల్ బికమ్ P1. ఇక్కడ ఒక V1 ఉంది, ఇక్కడ ఒక V1 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇట్ బికమ్స్ R to the power of gamma into gamma to the power of rho minus 1 minus R to the power of 1 minus gamma into rho to the power of gamma minus 1 divided by gamma minus 1 into R minus 1. So this is your mean effective pressure for diesel cycle. Mean effective pressure for diesel cycle. Mean effective pressure for diesel cycle. Madam, ఇంత పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా తప్పదా మేడం అంటే తప్పదండి. You have to remember, you don't have any other option. So now tell me if you have any doubt regarding this. ఒకసారి చూసుకుంటానంటే ఫస్ట్ నుంచి పెట్టమంటే పెడతానండి. పెట్టండి మ్యామ్. ఎక్కడి నుంచి అమ్మా? ఎఫిషియన్సీ వరకా, ఎఫిషియన్సీ కంటే ముందు కూడా పెట్టాలా? అంటే ఇప్పుడు చెప్పినప్పటి నుంచి పెట్టండి మ్యామ్ ఈ క్లాస్. So right from here it is started today. So please take it out and please make it fast. After you complete, just inform me again. I will be waiting here. Don't forget that. అయిపోయింది అని లైక్ తీసుకోకండి అమ్మా. అయిపోయింది మ్యామ్. ఈ స్లైడ్ అయిద్దా? నెక్స్ట్ స్లైడ్ అయిపోయింది. yes మ్యామ్. నౌ చెక్అవుట్. ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ చేయండి అమ్మా. ఒకసారి చూసుకుంటూ చేస్తే అన్ని వచ్చేస్తాయి. ఇంకా ఓకే మ్యామ్. అది ప్రాబ్లం ఉండదు. బాగా చేయండి మ్యామ్. ఇది ఎక్స్ప్లెనేషన్ కావాలి ఇక్కడ. ఇది ఆల్రెడీ రాసుకున్నారండి ఎఫిషియన్సీ అప్పుడు. మ్యామ్ చేంజ్ చేయండి. చేంజ్ చేసాను. చేంజ్ చేయండి. అయిపోయిందండి. అయిపోయింది. మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఒకటి ఉందండి. ఓకే మ్యామ్, థ్యాంక్స్. Okay. Now write down a problem. Write down a problem. Kindly write down a problem. మీరే రాసుకోండి అమ్మా, నేను డిక్టేట్ చేస్తాను. I won't write it on the board again. Shall I start dictating the problem? Yes ma'am. Very good. Start writing. Start writing. A diesel engine having a compression ratio, a diesel cycle having a compression ratio of 15 and heat addition at constant pressure takes place.
and heat addition at constant pressure takes place at 6% at 6% of stroke at 6% of stroke. Find the air standard efficiency of the engine. Find the air standard efficiency of the engine. So now will you do it? మీరు చేస్తారండి? Take gamma is equal to 1.4. Take gamma is equals to 1.4. So will you solve this problem? So first of all, draw the PV diagram. Your first step is to draw PV diagram first. మిగతా అన్ని తర్వాత చేద్దామండి. Problem number 1. Question number 1. Draw the PV diagram first. So this is a constant pressure process from 2 to 3. Again, constant volume process at 1 to 4. So I can join these two conditions like this. So 1 to 2, 2 to 3, 3 to 4, again 4 to 1. So I can mark these points like this. మీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా. I can say this is volume కాబట్టి I call this is V2, and from still here to here I call it to be V1. I call this to be V1. And from here, if I draw a line, I say this is V3. From there to, this point to this point, I call it to be V3. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఇప్పుడు. And from here to here, I call this to be V2. This is V2, this is V3, and this is V4 and V1 అండి. As we have decided just before, మనం calculations చేసేటప్పుడు V1 is equals to V4 అనుకుంటూ చేసాం కదండి. So the same way here V1 will be equal to V4. So we will not get any fourth condition. ఇక్కడ వరకు ఈ కాన్సెప్ట్ అర్థం అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఈ పీవీ డయాగ్రామ్ వేయడం వస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మీరు ఓకే అంటేనే నెక్స్ట్ స్టెప్. యా. సో ఇందులో క్వశ్చన్ లో ఏం క్యాలిక్యులేట్ ఫైండ్ ది ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అంటే డీజిల్ సైకిల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలండి. ఎందుకు డీజిల్ సైకిల్ కన్సిడర్ చేయాలండి? వై ఆర్ యూ కన్సిడరింగ్ ఓన్లీ డీజిల్ సైకిల్? In your question, it is clearly mentioned as a diesel engine has a compression ratio of. So that is the reason why you will be considering it to be this equation. So formula raskondamma 1 by gamma into r to the power of gamma minus 1 into rho to the power of gamma minus 1 by rho minus 1. Antenandi efficiency formula. Efficiency of a diesel cycle, is this right formula? Yes, ma'am. ఇందులో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు రాసుకోండి గివెన్ డేటా నుంచి తీసుకుని. సో వాట్ దే హావ్ గివెన్, జస్ట్ రైట్ అవుట్. కంప్రెషన్ రేషియో ఇస్ గివెన్. కంప్రెషన్ రేషియో అంటే ఏంటండి? R. R is equal to compression ratio R is equal to, ఇక్కడ రాసానండి, compression ratio R is equals to V1 by V2. V1 by V2, that is given. So I'll write V1 by V2 is equals to 15. That is already given, don't worry. So I'm writing it to be 15. And ratio కాబట్టి units ఉండవండి. Next gamma is given as 1.4. In the question it is given gamma is equal to 1.4. Now you have written the air standard efficiency. ఇందులో ఇంకా ఏం అనుకుంటుందండి? Only rho is yes, only rho is unknown. Now to calculate the rho, what are the values we have? Rho ante entandi? What do you mean by rho? రాసానండి, cut off ratio. Rho is cut off ratio. And what is rho? What is rho? Sorry.
What is rho? V3 by V2. 3 by by V3 by V2. So I can write here cutoff ratio which is equals to V3 by V2. Now my question is, do you have V3 or V2? V3 గానీ V2 గానీ ఉన్నాయా అండి? లేవు లేవు. కానీ మనం ఇంకొక కండిషన్ ఇచ్చానండి క్వశ్చన్ లో ఏమని, ఈ heat addition at constant pressure takes place 6% of the stroke. 6% of the stroke. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే హీట్ ఎడిషన్ అంటే ఎక్కడ జరుగుతుంది? V2 V3 జరుగుతుంది. సో ఐ కెన్ రైట్ V3 మైనస్ V2. 3 నుంచి 2 కి ఎంతైతే హీట్ ఎడిషన్ జరిగిందో ఆ కంప్లీట్ వాల్యూమ్ అండి, విచ్ విల్ బి ఈక్వల్ టు 6% అన్నాడు కదండి. 6/100 into Vs. What do you mean by this? Vs is called as stroke volume అండి, స్ట్రోక్ వాల్యూమ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి స్ట్రోక్ వాల్యూమ్ డిసైడ్ చేయాలంటే ఈ సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ వరకు అండి. దిస్ ఇస్ కాల్డ్ as స్ట్రోక్ వాల్యూమ్, Vs. This is called as stroke volume. So I can write this as Vs. So now I can calculate this equation like V3 minus V2, which is equals to 0.06 into Vs అంటే ఎంత రాయొచ్చండి? ఇక్కడ Vs కావాలి నాకు. చూడండి అమ్మ, ఈ ఒక్క స్టెప్ కరెక్ట్ గా అర్థమైతే అయిపోతుంది సొల్యూషన్. ఇక్కడంతా V1 ఉంది కదండి, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్ Vs అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అండి? How much is this distance? V2. This distance is V2. So I can write Vs is equals to V1 minus V2 and write and can I get like this? There is nothing secret in that అండి. ఒక పెద్ద లైన్ ఉందండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా A అన్నాడండి, the same line ని. At some point there is a point called B అన్నారండి. From here to here it is B అన్నారండి. How much is this value? So I can simply write it to be A minus B. అదే కండిషన్ అంటే ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V2 ఉంది, ఇది Vs అవుతుంది. So I can write Vs is equals to V1 minus V2. That's all. Okay. So I am writing V1 minus V2. V1 minus V2. అయినా నేను సాల్వ్ చేయలేనండి, ఎందుకంటే నాకు V1 V2 ఏం లేవండి. కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఐ హావ్ ఏ ఈక్వేషన్ V1 is equals to 15 V2. ఇలా రాసుకోవచ్చు కదండి. V1 కెన్ బి రిటర్న్ యాజ్ 15 times of V2 అని రాసుకోవచ్చు కదా. సో సేమ్ ఈక్వేషన్ ని నేను V1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.06 into 15 V2 minus V2. So I will take the common for V2 outside and I can say that this is said to be 0.84 V2. That is V3 minus V2 అండి. Now నాకు V3 కావాలంటే ఏం చేయాలండి? V2 ని పంపిస్తే సరిపోద్ది. V3 can be equals to 1.84 times of V2. Okay, 1.84 times of V2. Now నాకు ఏం కావాలి? ఇంతకీ రో కావాలి. రో is equals to my formula is V3 by V2. V3 ఎంత అండి? 1.84 into V2 by V2. So ఇక్కడ V2 cancel చేస్తే I will have rho is equals to 1.84. So my question is, with given values with rho is equals to 1.84, which I have calculated just now, gamma is given as 1.4 and R is given as 15, and you have to substitute simply in the diesel cycle formula, which is equals to 1 minus 1 by gamma into R to the power of gamma minus 1 into rho to the power of gamma minus 1 by rho minus 1. So simply substitute 1 minus 1 by gamma is 1.4 into 15 whole to the power of 1.4 minus 1 into gamma is 1.84, rho is 1.84, gamma is 1.4 minus 1 divided by 1.84 minus 1. So now you can calculate this and tell me the answer, please. Can someone calculate this and tell me the answer, please? Points పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. పాయింట్ మిస్ అయితే నంబర్ 14 అయిపోతుంది. 1 to the power of 4, 1.4 కాస్త 14 అయితే ఈక్వేషన్లు మొత్తం మారిపోతాయండి. ఈక్వేషన్లు మొత్తం మారిపోతాయి. So make it very clear. If you complete this, I will give you one more question to calculate.
ముందుకు పెట్టాలండి స్లైడ్స్ ఏమైనా, ఇది ఓకేనా? Is that okay with the slides or shall I change the slides and question అడిగాను. No one is answering me. No one want to answer. Abhichand, is this first సరిపోతాయి class? మేడం, సరిపోతుంది. Okay, Abhichand, is this first class for you? Abhichand, is this first class? Very good. How will you understand all this? Yes, I have seen your name today only. Pavan Kumar. Pavan Kumar. Is this first class? Rest all I have seen. Shubhadeep. ఏమైంది క్లాస్కి రావట్లేదు? చాలా రోజుల తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చావు. ఫస్ట్ లో బానే వచ్చాడు, మళ్ళీ ఏమైంది నీకు? హౌస్ చేంజ్ హౌస్ చేంజ్ అయింది. నువ్వేనా? రెగ్యులర్ గా వస్తావా? వచ్చేసే రెగ్యులర్ గా, లేకపోతే క్లాస్ మిస్ అవుతావు. ఈ డెరివేషన్లు అన్ని ఉన్నాయి మీకు సిలబస్ లో ఉన్నాయి, లేనివేం చెప్పట్లే నేను. You have to remember at least the formulas and you will have some problems actually. You will have to remember the formulas at least. Derivation చేయడం రాకపోతే okay, but you have to remember the formulas. You don't have any other option. Manu want to leave the class, trying to leave and come. మళ్ళీ క్వశ్చన్ ఎక్కడ అడుగుతానని he was coming to the class again. కాదు మేడం, కాల్స్ వస్తున్నాయి మేడం. ఎందుకు వస్తున్నాయి? అన్ని కట్ చేయి. కట్ చేస్తున్నా మేడం, కానీ ఆటోమేటిక్ ఆన్ అయిపోతున్నాయి ఇయర్ ఫోన్స్ పెట్టడం వల్ల. ఓ పని చేయి, అదేంటి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేస్తాం. అప్పుడు క్లాస్ కూడా వినలేను మేడం. అయ్యో అయిపోతుంది మేడం. అవును. ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? ఇంకా చేస్తున్నా మేడం, అది అప్పుడు కాల్ వచ్చేలకే చేయొద్దని చెప్పి చేయి తొందర చేయి. చేస్తున్నా. ఫస్ట్ తరుణ్, తరుణ్, తరుణ్ మాట్లాడ్డా? అమ్మా 61%. వెరీ గుడ్, 61%. Why Tarun is not answering? Karthik, వీళ్ళెవరు ఆన్సర్ చేయరా? తరుణ్, పవన్, కార్తిక్. ఓకే సరే కానీ so now I'll give you one more problem. You will start solving that also. And in tomorrow's class we'll go with the dual cycle. And in tomorrow's class we'll go with the dual cycle. So please make fast to come to the class. We have to complete the complete derivation tomorrow. రేపు ఒక్క రోజులో నేను డెరివేషన్ 2 ప్రాబ్లమ్స్ కూడా చెప్పేస్తే ఇంకొక 1 క్లాస్ లో అయిపోతుందండి. గుడ్ వెంకటేష్, గుడ్. So please write on the question. Everyone start writing the question. జితేంద్ర అప్పుడప్పుడు కాలేజ్ కి క్లాస్ కి వస్తున్నారు. కార్తిక్, ఇస్ దిస్ ఫస్ట్ క్లాస్ ఫర్ యూ? కదా జితేందర్? అప్పుడప్పుడు క్లాస్ కి రాకూడదు అమ్మా. Didn't get you. అర్థం అవ్వట్లేదు. బెటర్ యూ గివ్ అ మెసేజ్ ఫర్ దట్. Write down a problem. Write down the problem.
Write down the problem. The stroke and cylinder diameter of a compression. The stroke and cylinder diameter. The stroke and cylinder diameter of a compression ignition engine are 250 mm and 150 mm respectively. 250 mm and 150 mm respectively. If the clearance volume is 0.0004 meter cube. If the clearance volume is 0.0004 meter cube, and fuel ignition takes place at constant pressure, at constant pressure of 5% of the stroke diameter of the stroke. 5% of the stroke. Determine the efficiency of the engine. Determine the efficiency of the engine. Determine the efficiency of the engine. Assume the engine working on diesel cycle. So now my first question is, write down the efficiency. Efficiency కనుక్కోమన్నాడు కాబట్టి efficiency రాసుకుందాం. ఫార్ములా రాసుకుందాం ఫస్ట్. 1 minus 1 by gamma into r to the power of gamma minus 1 into rho to the power of gamma minus 1 by rho minus 1 అండి ఫార్ములా ఇది. రైట్, ఇప్పుడు ఇందులో ఏమున్నాయో ఏం లేవు చూసుకుందాం అండి. సో స్వెప్ట్ వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అండి అప్రాక్సిమేట్లీ ఐ కెన్ రైట్. ఇది ఆల్రెడీ చేసామండి మన ఈ ప్రాబ్లం. pi by 4 d square into L. So I can get this as pi by 4 d square is nothing but it is something like 0.15. ఎందుకండి 0.15? Why it's 0.15 and why it's 0.25 instead of 250 and 150? Because they are in millimeters, you have to convert this to meters. 0.25 meters and 0.15 meters. Clear? So now you will be getting this swept volume as 0.004418 meter cube వస్తుందండి క్యాలిక్యులేట్ చేస్తే. సో now నా క్వశ్చన్ ఏంటంటే టోటల్ సిలిండర్ వాల్యూమ్ అండి. టోటల్ సిలిండర్ వాల్యూమ్. Total cylinder, if you are interested in calculating, you can calculate, or you no need to calculate also, no problem. Okay, next step చూద్దాం అండి. మనకి ఏం కావాలండి ఇందులో? R ఉందా అండి? What do you mean by R? R value will be equal to, R is equals to, ఇంతేనండి. R is equal V1 by V2 మేడం. V1 అంతే మేడం. V1 by V2, V3 by V2 అంతే కదా. సో ఈ ఈక్వేషన్స్ రావాలంటే నా దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉందండి. ఐ హావ్ వన్ ఆప్షన్ ఇస్ ఐ కెన్ క్యాలిక్యులేట్ V3 minus V2 is equal to ఒక ఫార్ములా ఉందండి మన దగ్గర. ఎంత ఇచ్చాడు? I have given you as take place at constant pressure for 5%. 5% of the stroke అన్నాడు కదా. So 5 by 100 of stroke volume. So I can get V3 is equals to
V3 is equals to some value. ఇది క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 0.05 into VS value ఏమో 0.004418 into plus V2 అండి. ఇంతనా అండి ప్లస్ V2. V2 is given అండి క్వశ్చన్ లో V2 ఇచ్చారు కదా క్లియరెన్స్ వాల్యూమ్ అని. సో సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ యూ విల్ గెట్ యువర్ V3 is equals to 0.000621 meter cube వస్తుందండి. This is your V3 value అండి. Now check out you have V3 value, you have V2 value, will you get gamma value? ఏమండి V3 ఉంది V2 ఉంది గామా వాల్యూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ R వాల్యూ రావాలి, గామా R వాల్యూ రావాలి. R is equals to V1 by V2. V1 by V2 ఉందా మరి? V2 ఉంది మన దగ్గర, V1 ఉందా? లేదు. కానీ ఇక్కడ రండి ఈ స్లైడ్ దగ్గర రండి. V1 ఎక్కడి నుంచి తేవచ్చేమో చూడండి ఇక్కడ నుంచి. From this equation I can get, here I have taken like this, Vs is equals to V1 minus V2 అంటాం కదా. I write Vs plus V2 is equals to V1 అని రాయొచ్చా ఇప్పుడు? So I will get Yes, my madam. V1 value. Yes, V1 is equals to V2 plus సో ఇక్కడ నుంచి V1 వాల్యూ వచ్చేస్తుందండి. సో V1 V2 సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రో వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. సో రో వాల్యూ వస్తుంది. గామా is taken as 1.4. They don't give you take gamma is equal to 1.4. ఈ మూడు వాల్యూస్ వస్తే చాలండి, your solution is completed. So now do it and tell me. ఏమైందమ్మా చెప్పండి. Is there some problem? No, ma'am. Very good, Jitendra. Answer చెప్తే హ్యాపీ. ఆన్సర్ కావాలి. సో రెగ్యులర్ గా చేస్తున్నా మేడం. చేసేయండి. Question number 2 I kept here. So for tomorrow's class we will deal with the dual cycle. You all come to the class, we will complete tomorrow. నెక్స్ట్ స్లైడ్ పెట్టాలా? నెక్స్ట్ స్లైడ్ లో. సో what is the efficiency? For are you all doing? Yes, madam. Yes, make it fast and tell me the answer. Answer please.
So do one thing. Do this derivation and give a message on WhatsApp. Then value ఎంత అన్నది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అమ్మా. ఓకే, ఓకే మేడం. ఒక్కళ్ళే ఆన్సర్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పట్లే. ఓకే మ్యామ్. ఏం చేయాలి? ఓకే రైట్, ఓకే, టేక్ కేర్. ఓకే శుభదీప్, వెరీ గుడ్. బాయ్ మేడం. బాయ్.